నమస్కారం నమస్కారం. నా పేరు డి రమేష్, తిరుమల విలేజ్. నేను 31 గ్రూప్ అధ్యక్షుడిని, నవాపేట్ మండల్, మామూలు డిస్ట్రిక్ట్. మీకు నరేంద్ర మోడీ గారంటే వారి యొక్క సంక్షేమ పథకాలంటే మీకు ఏ విధంగా ఇష్టపడతారు? నరేంద్ర మోడీ పెట్టిన పథకాలు ఇప్పటివరకు అన్ని విధాలుగా చాలా మంచిగా ఉంది సార్. ఇంకోటి నరేంద్ర మోడీ పెట్టిన పథకాల వల్లనే గ్రామ పంచాయతీ నిధులు వస్తున్నాయి. దాని నుంచే మా కూలీ గారు ఉపాధి పనులు తీసుకుంటారు. ఆయన చేసే పనులు ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ చేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు అవన్నీ పబ్లిక్కు వ్యతిరేకంగా ఉన్నాయి. పనులు ఆయన చేసే పనులు చేసిండు కానీ అవి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల ఏవి అమలు కాలేదు. ఇంకోటి దాంట్లో మేము బస్సులను పెట్టిండు, అవి వేస్ట్గా పెట్టినారు. ఎలాంటి దానికి ఉపయోగం లేదు. ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకే ఉపయోగం ఉంది. రైతులకు కానీ కూలీలకు కానీ ఇలాంటి ఉపయోగం లేదు. అది ఫెయిల్ కాంగ్రెస్ ప్రభుత్వం. మీ యొక్క గ్రామంలో ఎటువంటి సమస్యలు నెలకొన్నాయి, వాటిని మీరు ప్రభుత్వం దృష్టికి కానీ తర్వాత ఎమ్మెల్యే దృష్టికి కానీ మీరు ఏ విధంగా తీసుకుంటారు? మా గ్రామంలో ఏ విధంగా చెప్పాలంటే కూలీలకు కొత్త చాలా ఉంది. కూలీలకు ఇంకోటి చెట్లు ఉన్నాయి, రోడ్లు పెట్టే చెట్లు. అవి ఎట్లా చెట్లు ఎలా ఉంటుందంటే రోడ్ల పోటీ ఇళ్ళ కింద వాడతారు. అవి వర్షాకాలం పెరిగినప్పుడు అవి మళ్ళీ కొట్టేస్తుంది. అంటే దీని నుంచి ఎలాంటి ఉపయోగం లేదు. పెడుతున్నాం అనే ఒక సమస్య ఉంది, కానీ ఎక్కడ ఉన్నా చెట్లు లేవు. మా ఊళ్ళో చెట్లన్నీ కొట్టేసాం. ఇది లేదు. మీ యొక్క గ్రామాలకు కానీ పరిసర గ్రామాలకు కానీ బస్సు సౌకర్యం అనేది లేదు. కనీసం మహాలక్ష్మి పథకం పెట్టిన కానీ మీ యొక్క గ్రామానికి రావడానికి ఎమ్మెల్యే దృష్టికి కానీ డీఆర్ దృష్టికి కానీ తీసుకునే సూచన ఉందా? అది ఖచ్చితంగా సార్. ఎందుకంటే మాకు ఇంతకుముందు కొత్తపల్లి బస్సు వస్తుంది మామూలు నుంచి నైట్ 9 గంటలకు. అది మొత్తం కంప్లీట్గా బంద్ అయింది. ఇది ఖచ్చితంగా మన డీకరణమ్మ గారు ఖచ్చితంగా వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మాకు ఉంది. మా ఊరికి బస్సు వచ్చిపోతుంది. ఇప్పుడు మేము తెల్లవారు మా బస్సు పోవాలంటే గేట్ కలర్స్ పోవచ్చు లేడీస్. అది మా ఊళ్ళోకి వచ్చిపోతుంది. అది రద్దు అయిపోయింది. అది ఖచ్చితంగా మా గవర్నమెంట్ ఖచ్చితంగా మేము మేడం తీసుకెళ్తాము. అది ఖచ్చితంగా మేము తీసుకెళ్తాం. ఎవరికైనా ఏమైనా యాక్సిడెంట్లు కానీ తర్వాత ఏమైనా జ్వరం కానీ ఏమైనా నొప్పి కానీ వస్తుందంటే మనం ఖచ్చితంగా హాస్పిటల్కి పోవాలి. అటువంటిది మన యొక్క గ్రామానికి ఏమన్నా ఏర్పడే సూచన పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పడే సూచన ఉంది సార్. ఖచ్చితంగా అవుతుంది. మేము చేసుకుంటాం కూడా సమస్యలన్నీ ఖచ్చితంగా అవుతుంది. నిరూపించుకోవాల్సింది. ఎంత మెజార్టీ కావచ్చు డీకర్ గారు గెలిచినట్టు బీజేపీ ఎంపీ అభ్యర్థి? సార్ అన్న మేము ఎంత మేజర్ అని చెప్పినాం, కానీ అట్లయితే మేజర్ తోటి మేడం అయితే ఖచ్చితంగా ఫామ్లో ఉంటుంది. మేడంకి అయితే ఫుల్ సపోర్ట్. డిస్టిక్లో ప్రతి ఒక్క విలేజ్లో కానీ మండలంలో కానీ మేడానికి సపోర్ట్ చేసింది, ఓట్ వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేయటం వచ్చింది. రైతులు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్క అన్ని వర్గాల వారిని మోసం చేస్తున్నారు. వాటిలో ఎంత మాత్రం నిజం ఉందంటే ఇది 100% నిజం. కానీ ఇది 100% నిజం ఉంది. 6 గ్యారెంటీల దాంట్లో ఇప్పుడు ఒకటి అమలు చేసిండు ఆ బస్సు. అది ఫెయిల్. అది దాన్ని ఏదో అది ఇంకా ముందు ఆయన చేస్తున్నా తెలియదు. ఇంకా ఉన్న 5 గ్యారెంటీలు చేయకపోతాను. ఆయన ఖచ్చితంగా చెప్పాడు, మేము ఢిల్లీలో ఉంటేనే 6 గంటలు అమలు చేస్తామన్నా. అంటే రాదు, ఈ 6 గంటలు అమలు చేయడం ప్రభుత్వం పడిపోతుంది. ఎన్మంగన్ల గ్రామంలో మీరు స్థానిక సంస్థలకు బీజేపీ పార్టీ నుంచి మీరు ఏ విధంగా మీరు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, బీజేపీ పార్టీ నుంచి ఏ విధంగా అన్ని వార్డుల నుంచి మీరు ఎంతమందిని అభ్యర్థులను నిలబెడుతున్నారు, తర్వాత పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తున్నారు? మేము బీజేపీ నుంచి ఖచ్చితంగా మేము బీజేపీ అంటే ఖచ్చితంగా లీడ్ తీసుకుంటాం. మేము మా సహశక్తిలో మేము పోరాడతాం. దాన్ని చెప్పలేము, ఇంకా చెప్పలేదు కానీ ఖచ్చితంగా మేము పోరాడతాం. మేము ముందుకైతే వెళ్తాం. మేము ఏమి లేకుండానే మేము ముందుకు పోతున్నాం. ఇప్పుడు ఇవన్నీ బాధ్యతలు మాకు వచ్చాక ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తాం. దీనిలో ఎలాంటి మార్పు లేదు. సరే, ఖచ్చితంగా అయితే పోటీ చేస్తాం. ఖచ్చితంగా పోటీ చేస్తాము. ఖచ్చితంగా గెలిపించుకుంటాం. మీ ముగ్గురు త్రిమూర్తులు ఈ విధంగా బీజేపీ పార్టీలోకి రావడానికి ముఖ్య కారణం ఇది ముఖ్య కారణం అనేది మాకు నరేంద్ర మోడీ చేసే సంక్షేమాల మీద, ఆయన చేసే అభివృద్ధి పనుల మీద, దేశం కోసం ఆయన వ్యక్తిగతం పనిచేస్తుంది కాబట్టి ఆయన పని విధానం నచ్చి మేము బీజేపీకి వచ్చాం. మేము త్రిమూర్తులేమే కాదు, మా ఎంబడి ఇంకా గ్యాంగ్ ఉంది. త్రిమూర్తులు అనేది ఈరోజు మాకు అవైలబుల్గా లేదు. మా క్యాండిడేట్ అన్నారు పనిలోకి వెళ్ళిపోయారు. చాలా ఉన్నాం మేము, అందరూ గట్టిగా ఉన్నాం. మనకు రఘునందరావు గారు దుబాక్ ఎమ్మెల్యే చెప్పినట్టు ఊరికి 5 మంది ఉన్నా సరే పంచపాండ ఉన్నాక మీరు వెళ్ళండి. అదే ఆయన మాటలే స్ఫూర్తి మాకు.
వెళ్ళండి. తర్వాత మేము 5 మంది తర్వాత చాలా మంది జనాలు మా వెంబడి రావడం జరిగింది. ఎలక్షన్లో సక్సెస్ చేసుకున్నాం. మేము ఎలక్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మా ఊరు నుంచి కూడా మేము బీజేపీ తరఫు నుంచి లీడ్లోనే ఉంటాం. 100% లీడ్ తీసుకుంటాం. తర్వాత ఎంపీ మా క్యాండిడేట్ గెలిచిన తర్వాత మా ఊళ్ళో కూడా ఊహించిన తీరుగా చేరికలు ఉన్నాం. ఇవాళ సర్పంచ్ అభ్యర్థులుగా బీజేపీ అభ్యర్థులు గెలిస్తే మీరు ఎటువంటి సంక్షేమ పాలన అందిస్తారు? ఖచ్చితంగా గత ప్రభుత్వాలకు భిన్నంగా కింది స్థాయి వరకు ఎలాంటి అవినీతి జరగకుండా గ్రామ పంచాయత్ నిధులు మొత్తం మేము ఖర్చు పెట్టే విధంగా ప్రత్యేక మేజర్ సమస్యల మీద ఫోకస్ చేసి మేము అభివృద్ధి చేసుకోవాలి.